అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా వెన్స్డే మార్నింగ్ 4:30 to 8:30 రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వెన్స్డే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 5:50 అయిందండి. యశు నిద్ర లేచేస్తాడు. ఈరోజు కొంచెం లేట్గా లేచాడండి. నార్మల్గా అయితే 5:30 కల్లా నిద్ర లేస్తాడు. ఈరోజు కొంచెం లేట్గా లేచేస్తాడు. ఇంకా బ్రష్ చేసేసుకొని తను స్నానం చేసేస్తాడు. స్నానం చేసి కొంచెంసేపు చదువుకుంటాడు. యశు బ్రష్ చేసి స్నానం చేసే లోపలికి శ్రేయి కూడా నిద్ర లేచేస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి నేను కర్డ్ రైస్ చేస్తున్నానండి. ఈ కర్డ్ రైస్ కి కాంబినేషన్ గా పొటాటో ఫ్రై కూడా చేస్తున్నాను. కర్డ్ రైస్ ని అలాగే పొటాటో ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పొటాటో వేసుకున్నాను. ఇది పచ్చి పొటాటోనండి, నేను బాయిల్ చేయలేదు. ఈ పొటాటోని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా కుక్ చేసుకోవాలి. అంటే మనకి పైన మొత్తం కూడా మనకు క్రిస్పీగా అవుతుంది. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. దీని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఒక 7 to 8 minutes పడుతుంది ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, మనకి పొటాటో మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. చివరిగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. గీ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆవాలు వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఇందులో జీడిపప్పు వేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. దీని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. కర్డ్ రైస్లో ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కర్డ్ వేసుకున్నాను.
కర్డ్‌ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆనియన్ అంతా చల్లగా అయిపోయిన తర్వాతనే నేను రైస్ వేసుకున్నాను. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:00 అయిందండి. మా మేడ్ కూడా వచ్చేసారు. తను ఇల్లు క్లీన్ చేస్తున్నారు. 20-25 మినిట్స్ పడుతుంది తను ఇల్లు క్లీన్ చేయడానికి. చాలా నీట్‌గా క్లీన్ చేస్తారు. యషు అయితే స్నానం చేసేసి ఇంక చౌచౌగాడికి దూవుతున్నాడు. శ్రేయు స్నానం చేస్తున్నాడండి. మా మేడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక పిల్లలు స్కూల్‌కైతే రెడీ అయిపోతారు. మేడ్ వచ్చే లోపలికి నేను లంచ్ బాక్సెస్ కూడా అన్నీ కూడా రెడీ చేసేస్తాను. ఫుడ్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేస్తాను. మెయిడ్ వెళ్ళిపోయారండి. తను వెళ్ళిపోయిన తర్వాత మ్యాట్స్ అన్నీ గూడా వాటి ప్లేసెస్‌లో పెట్టేస్తాను. అంటే మార్నింగ్ మెయిడ్ వచ్చే లోపలికి మ్యాట్స్ అన్నీ తీసేసి పైకి పెట్టేస్తాను. అంటే తనకి కూడా ఈజీగా ఉంటుంది గదా! క్లీన్ చేసుకోవడానికి. కాబట్టి మొత్తం అన్నీ పైకి పెట్టేసి తను వెళ్ళిపోయిన తర్వాత అన్నీ నీట్‌గా వాటి ప్లేసెస్‌లో పెట్టేస్తాను. చౌచౌగాడు మెయిడ్ ఉన్నంత వరకు ఇలా చౌచౌగాడినైతే కట్టేస్తామండి. లేకపోతే తనసలు పని కూడా చేసుకోనివ్వడు. మొత్తం ఫ్లోర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత చౌచౌగాడినైతే వదిలేస్తాము. నార్మల్‌గా అయితే ఆహ్, కట్టము. ఓన్లీ మెయిడ్ ఉన్నంత వరకే కట్టి పెడతాము. వాషింగ్ మెషిన్ కూడా ఆన్ చేసేసానండి. ఇది 30 మినిట్స్ పడుతుంది. ఈ 30 మినిట్స్‌లో నేను పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా నేను రెడీ చేసేసుకొని మిగిలిన పనులు కూడా ఫినిష్ చేసేసుకుంటాను. యష్‌కు లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేశాను. యష్‌కు 2 బ్రేక్స్ ఉంటాయండి. స్నాక్ బ్రేక్ అలాగే లంచ్ బ్రేక్. స్నాక్ బ్రేక్ కోసం నేను ఫ్రూట్స్ అయితే ఇచ్చాను. ఈరోజు ఆరెంజ్ ఇచ్చాను. ఎక్కువగా నేను స్నాక్ బ్రేక్‌కి ఫ్రూట్సే ఇస్తూ ఉంటాను. ఇంకా లంచ్ బ్రేక్ అయితే కర్డ్ రైస్ అలాగే పొటాటో ఫ్రై అయితే ప్యాక్ చేశాను. ఇంకా నాప్కిన్, స్పూన్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసాను. యషు రెడీ అయ్యే లోపలికి లంచ్ బాక్సెస్ మొత్తం కూడా లంచ్ బ్యాగ్‌లో పెట్టేసి మొత్తం రెడీగా పెట్టేస్తాను. శ్రేయకు హాఫ్ డే అండి. అలాగే వాడు ఈరోజు మస్క్ మిలన్ అడిగాడని మస్క్ మిలన్ అయితే కట్ చేసి బాక్స్‌లో అయితే పెట్టేసాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేంత వరకు మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసి పెడతానండి. మాది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సన్‌రైజ్ బాగొస్తుంది ఇంట్లోకి. పిల్లలు రెడీ అవుతున్నారంటే చాలండి. ఇంక మన చోచోగాడికి అర్థమైపోతుంది వీళ్ళు స్కూల్‌కెళ్ళిపోతున్నారని. ఇంక అప్పటినుంచి ఇంక డల్‌గా ఉంటాడు. యషు రెడీ అయిపోయాడండి. శ్రేయు రెడీ అవుతున్నాడు. ఈ మధ్యలో నాకు కొంచెం టైం ఉంది. ఎందుకు ఆ టైం వేస్ట్ చేసుకోవడమని నేను బెడ్ షీట్స్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 బెడ్‌రూమ్స్‌లో కూడా బెడ్ షీట్ అయితే చేంజ్ చేసేస్తున్నానండి. నార్మల్‌గా అయితే సండే చేస్తాను. కాకపోతే ఈరోజు ఎందుకో బెడ్ షీట్స్‌ని చేంజ్ చేయాలనిపించింది. కాబట్టి బెడ్ షీట్స్ అయితే చేంజ్ చేసేసాను. ఇది ప్యూర్ కాటన్ అండి. మెట్రోలో తీసుకున్నాను. చాలా బావుంది. మెట్రోలో అలాగే డీమార్ట్‌లో బెడ్ షీట్స్ అయితే చాలా బావుంటాయి. ఈ బెడ్‌రూమ్‌లోది కూడా నేను బెడ్ షీట్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఈ రూమ్‌లోది కూడా బెడ్ షీట్ అయితే చేంజ్ చేసేసానండి. మార్నింగే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. బెడ్ షీట్స్ వచ్చి నేను ఈవినింగ్ వాష్ చేస్తాను. పిల్లలకి పెరుగన్నం కలిపేసానండి. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళే ముందు పెరుగన్నం తినే వెళ్తారు. ఇప్పుడు టైమొచ్చి 7:30 అయిందండి. 7:50 కల్లా పిల్లలు స్కూల్‌కి బయలుదేరుతారు. మా హస్బెండ్ మార్నింగే క్లినిక్‌కి వెళ్లారండి. 6 లోపల క్లినిక్‌కి వెళ్ళిపోతారు. 7:50 కల్లా తను క్లినిక్ నుంచి వచ్చి కింద వెయిట్ చేస్తారు. పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ తను క్లినిక్‌కి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకైతే పిల్లల్ని మేము స్కూల్ వ్యాన్‌లో ఎప్పుడు పంపించలేదు. మేమే పిక్ చేసుకొని డ్రాప్ చేస్తూ ఉంటాము.
మన వ్యూవర్స్‌లో కొంతమంది కామెంట్స్‌లో అడిగారండి. యషు, శ్రేయు సేమ్ స్కూల్ కదా! యూనిఫార్మ్స్ వేరుగా ఉన్నాయేంటి అని అడిగారు. అంటే స్కూల్ అయితే ఒకటేనండి. కాకపోతే బ్రాంచెస్ వేరు. యషుది వచ్చి మెయిన్ బ్రాంచ్. వాడు మాంటిసోరీ నుంచి 10 ఇయర్స్ నుంచి సేమ్ స్కూల్‌లోనే ఉన్నాడు. శ్రేయుని లాస్ట్ ఇయరే మేము చేంజ్ చేసాము. యషు స్కూల్‌ది న్యూ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు. మేము అక్కడికే శ్రేయుని అయితే షిఫ్ట్ చేసాము. అందుకే ఇద్దరివి యూనిఫార్మ్స్ అయితే వేరుగా ఉంటాయి. అలాగే పిల్లల స్పెట్స్ గురించి కూడా అడిగారు. ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల కొంచెం పవర్ అయితే వచ్చిందండి. కాబట్టి పిల్లలకిప్పుడు స్పెట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. హ్మ్. 7:40 కల్లా పిల్లలైతే రెడీ అయిపోతారండి. 7:50కి ఇంక బయలుదేరుతారు. ఫస్ట్ యష్‌ని డ్రాప్ చేసి, నెక్స్ట్ మళ్ళీ శ్రేయుని స్కూల్‌లో డ్రాప్ చేసేసి, ఇంక మా హస్బెండ్ క్లినిక్‌కయితే వెళ్తారు. యష్‌కయితే ఇప్పుడు ఫుల్ డే అండి. శ్రేయుకొచ్చి హాఫ్ డే. ఇప్పుడు టైమొచ్చేసి 7:50 అయిందండి. పిల్లలు స్కూల్‌కయితే బయలుదేరారు. యష్, శ్రేయకు బాయ్ జెప్పేసి మన చోచోగాడైతే లోపలికొచ్చేస్తాడు. పిల్లలు వచ్చేంత వరకు ఇంక మెయిన్ డోర్‌ని చూసుకుంటూ కూర్చుంటాడండి. మనం చోచోగాడితో ఎంతసేపు ఆడుతున్నా గూడా వాడు ఇంక పిల్లల కోసమే వెయిట్ చేస్తూ అలాగే డోర్‌ని చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు టైమొచ్చి 8:15 అయిందండి. బట్టలు మొత్తం గూడా ఇంక డ్రై చేసేసాను. 2 డేస్ అయింది బట్టలు వాష్ చేసి. కాబట్టి ఈరోజు కొంచెం బట్టలైతే ఎక్కువే ఉన్నాయి. అలాగే ఎండ కూడా ఎక్కువుందండి. మేబీ పిల్లలు వచ్చే లోపలికి బట్టలైతే డ్రై అయిపోతాయి. నేను పిల్లలు వచ్చే లోపలికి బట్టలు కూడా మొత్తం కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. చోచోగాడు 7 కల్లా ఫుడ్ తినేస్తాడండి. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత వాడు డల్‌గా ఉంటాడు గదా! కాబట్టి వాడిని కొంచెం డైవర్ట్ చేయడానికి నేను వాడికి ట్రీట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇప్పుడు టైమొచ్చి మార్నింగ్ 8:30 అయిందండి. మాక్సిమం నా పనులైతే ఫినిష్ అయిపోయాయి. అంటే మార్నింగ్ చేయాల్సిన పనులైతే ఫినిష్ అయిపోయాయి. లంచ్ అంటే ఇంక నేను 11:00 తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ పిల్లలున్నప్పుడే నేను బెడ్‌షీట్స్ కూడా చేంజ్ చేశాను కాబట్టి బెడ్‌రూమ్ నీట్‌గానే ఉంది. అలాగే మిగతా రూమ్స్ కూడా అన్నీ కూడా సర్ది పెట్టేశాను. అంటే పిల్లలు బుక్స్ కనుక ఏదో ఒకటి అటు ఇటు పెట్టేస్తూ ఉంటారు కదా! అవన్నీ కూడా నీట్‌గా సర్దేస్తాను. ఇప్పుడు మా మెయిడ్ కూడా తొందరగా వచ్చేస్తున్నారు. 7:00 కల్లా వస్తున్నారు కాబట్టి పని కూడా తొందరగా అయిపోతుంది. అంటే మార్నింగ్ 4:30కి లేచేసామనుకోండి 8:30 కల్లా మన పనులు మాక్సిమం అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి. మార్నింగ్ లంచ్ బాక్సెస్ కోసం యూజ్ చేసిన పాత్రలు అన్నీ కూడా తోమేసానండి. అవి డ్రై అయిపోయేవి. వాటిని కూడా సర్దేశాను. కిచెన్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా బట్టలు కూడా నేను వాష్ చేసినవన్నీ కూడా డ్రై చేసేసాను. కాబట్టి మాక్సిమం పనులైతే అన్నీ అయిపోయాయి. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. ఇంకా 11:00 తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ వెన్స్డే మార్నింగ్ 4:30 టు 8:30 రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.